విశాఖలో కనివినిరిగిన తుఫాన్ విధ్వంసం కనిపిస్తోంది. ప్రచండ గాలులతో సుందర విశాఖ తీరం ఇప్పుడు కకావికలమైంది. తీరాన్ని తాకిన తర్వాత కాసేపు ప్రశాంతంగా ఉన్నప్పటికీ తర్వాత హుదూద్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. విరిగిపడిన చెట్లతో, టెలిఫోన్, కరెంట్ స్తంభాలతో విశాఖ రహదారులు భయానకంగా మారాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇట్ ఈస్ కమింగ్ త్రూ మచిలీపట్నం రాడార్ ద్వారా వస్తోంది. ఐఎండి ద్వారా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న భారతరత్న మదర్ తెరీసా సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఓ నవ యువకుడు తాను పుట్టి పెరిగిన జన్మభూమికి చేతనైన సాయం చెయ్యాలని తుఫాను బాధితుల్ని ఓదార్చి తన వంతు సేవ కోసం మాతృభూమికి వచ్చిన ఆ యువకుని కథ చూడండి. సార్, తుఫాను బాధితుల గురించి మీ అభిప్రాయం ఏంటండి? మీ మీడియా నన్ను కదిలించింది. హుదూద్ తుఫాన్ చేసిన భీభత్సం ఏ క్షణంలో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు తెలియచేశారు. ఉండబట్టలేకపోయాను. ఏదో చెయ్యాలన్న తపన ఇక్కడికి రప్పించింది. ఎంతోమంది ఇళ్లు కోల్పోయారు. ఎంతోమంది మత్స్యకారుల నావలు, వలలు నాశనం అయిపోయాయి. ఈ భీభత్సాన్ని మీ మీడియా ఎంతో ప్రయాసతో చిత్రీకరించి ప్రసారం చేసింది. అందుకనే ఫ్రెండు, వెల్విషర్ అయిన మధుతో ప్లాన్ చేస్తాను. నా వంతు సాయం బాధితులకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ మిస్టర్ మధు, హౌ ఆర్ యూ? అవునరా, ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. వెల్కమ్ రా వివేక్. ఎక్కడికి రమ్మంటావు? గుర్తుందిగా, మన ప్లాన్తో నా పొలం దగ్గరకు వచ్చారా? క్విక్. హాయ్ మధు, రారా. సారీ, ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. నేనే స్వయంగా వచ్చి నేను రిసీవ్ చేసుకుందాం అనుకున్నాను. ముందు మన ప్లాన్ ఏమిటో చెప్పు. భిక్షు యాదవ్ అంటే అందరికీ హడల్. దండాలు చేసి దొరికినదంతా దోచుకుపోతాడు. ఈ భిక్షు గ్రూప్లోని వాళ్ళందరి చేతుల్లో ఆయుధాలుంటాయి. కానీ ఈ రౌడీ గారి చేతిలో మాత్రం ఓ గిటార్. కత్తులతో కాదు, కఠోర సంగీతంతో జనాల్ని చంపుతూ తింటాడని జనానికి భయం. అంతా వెరైటీ. ఎటువైపు వెళ్లాలో అనుచరులు చెబుతారు. ఆ నడక చూస్తే తెలుస్తుంది స్ట్రైట్ గా ఏ పని చేయడని. ఓయ్, ఈడున్నారా?
మధు, ఎవడ్రా వీడు? దగ్గర ఐ డోంట్ నో. ఓయ్, ఎవరనుకుంటున్నావు? భిక్షు యాదవ్ని ఇక్కడ. బెచ్చగాని కాదు, నాతో పెట్టుకుంటే ఎత్తడెత్తడే. నీకు అసలు ఏం కావాలి? ఫారెన్ నుంచి వచ్చినావంట కదా, మస్తు పైసలు తెచ్చినావంట కదా. తీ 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 పైసలు తీసి ఇక్కడ పెట్టు. ఇది భిక్షు ఆర్డర్. సారీ అన్న, సేవించే అన్న. నీలాంటి వాళ్ళని క్షమిస్తూ పోవడం వల్లే దేశం ఇలా ఉంది. దేశం వెనకబడిపోవడానికి కారణం పేదరికం కాదు, నీలాంటి లుచ్చాగాళ్ళు చేసే అవినీతి అక్రమాలే కారణం. రే, నీకు మంచి కథ చెప్పాలని ఉందిరా. నీలాంటి ఓ వెర్రి గొర్రె కథ విను. పూర్వం బట్టలుతికే భద్రయ్యకి ఓ మంచి నాయకుడు బహుమానంగా ఓ గాడిదనిచ్చాడట. మరో అవినీతి నాయకుడు సరిగ్గా అతల్లాంటి బుద్ధి ఉన్న ఓ గొర్రెనిచ్చి వెళ్ళాడు. ఏ పని పాట లేని గొర్రె తెగతిని బలిసింది, కొవ్వు కండా పట్టేసింది కూడా నీకులాగే. ఇక గాడిదకి ఒకటే చాకరీ, ఒళ్ళు హోనం అయ్యేలా బరువులు మోయటంతో ఎంతో అలసిపోయేది రోజును. ఓ రోజు అలసిపోయిన గాడిదకు ఈ తెక్క గొర్రె ఓ బోడి సలహా ఇచ్చింది. రోజంతా ఎంతో అలసిపోయి కష్టపడుతున్నావు, నీ పనికా గుర్తింపు లేదు, సరైన తిండి పెట్టడం లేదు. అందుకని నేను చెప్పిన పని చెయ్యి. ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక లోతైన గోతులోకి కళ్ళు మూసుకుని దూకేయి, కాళ్ళు విరిగిపోతాయి. అప్పుడు యజమాని నిన్ను బయటకి తీసి పశువుల హాస్పిటల్లో మంచి వైద్యం చేయిస్తాడు. కొన్నాళ్లపాటు హాయిగా తిని పడుకోవచ్చు అంది. దానికి అమాయపు గాడిద సరే అంది. గోతులో పడింది. గోతులో పడ్డ గాడిదకి గుండెకు బలమైన దెబ్బ తగిలింది. గుండె మార్చకపోతే చచ్చిపోతుందని పశువుల డాక్టర్ చెప్పాడు. ఏదైనా జంతువును తెమ్మన్నాడు. దాంతో మన భద్రయ్య బలిసిన గొర్రెను తోలుకెళ్ళాడు. గొర్రె గుండె తీసి గాడిదకి పెట్టేసి గాడిదని బతికించి గొర్రెను ఊరందరికీ గొర్రె పలావు చేసి పెట్టేశాడు. అర్థమైందా? వెర్రిముర్రి వేషాలేస్తే తాట తీస్తా. జనాల్ని వెర్రివాళ్ళని చేసి ఆడుకున్నావంటే నీ డొక్క చింపి డోలు కట్టి నేనాడుకుంటా నీతోటి. నీతిమంతుల జోలుకొస్తే భిక్షు పలావుని కాకులుకేస్తా. ఖబర్దార్. మన బాబు వివేక్ బాబు వచ్చాడు. రండిరా రండి. బాగున్నావా బాబు? నీ దయవల్లే ఈ ఇళ్లలో కళ్ళలో వెలుగులు. పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతూ ఈ లైట్ల కాంతిలో ఫ్రెండ్స్ చూడండి, నేను చేసింది కొంచెమే. నేను చేసింది నేను చెప్తే బాగోదు. వివేక్ బాబు కాన్సెప్ట్ మాకెంతో నచ్చింది. మా కాలనీని ముందుగా ఆయనే 4 లైట్స్తో పాటు కరెంటు బిల్లు కూడా ఆయనే భరించాడు. ఇప్పుడు దీన్ని మేము స్వయంగా నిర్వహిస్తున్నాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని గాక మనల్ని మనమే ఉద్ధరించుకోవాలన్న ఆశయం మాలో చైతన్యం కలిగించింది. ఏదో చేస్తారని గాక మనల్ని మనమే ఉద్ధరించుకోవాలన్న ఆశయం మాలో చైతన్యం కలిగించింది సార్. తను పెంచిన డబ్బులు 30 రూపాయలు ఇందుకోసం ఖర్చు చేస్తుంది సార్. గోరుముద్దలు తింటున్నారు. సంతోషం. చీకటి భయమూ లేదు,
దొంగల భయమూ లేదు. సార్ ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిందని అందరూ అంటున్నారు. పైగా సైక్లోన్ దెబ్బ తగిలింది. దాని మీద మీరు ఏమంటారు? ఎవరండి వెనకబడిపోయింది అన్నారు? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వింటారా? ఇలా హైదరాబాద్ 5 వెళ్ళారు, కర్ణాటక 5 వెళ్ళారు, అమెరికా 5 వెళ్ళారు, ఢిల్లీ 5 వెళ్ళారు. ఎక్కడ చూసినా మన వాళ్ళే డెవలప్ చేశారు తప్ప ఎవడో డెవలప్ చేయలేదు. ఇంకా ఊరికి 80 మంది ఉన్నారు. మన రాష్ట్రాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో మనకు తెలుసు. 9 తర్వాత 0 ఖాయం. అలాగే త్వరలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఖాయం. హలో, ఎవరు? మధు, ఏమిటి ఎన్ఆర్ఐతో కలిసి వస్తున్నారా? మీరు గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నైస్ టు మీట్ యూ సార్. నమస్కారం, కూర్చోండి. సార్ మీకు ఫోన్లో చెప్పానుగా, వీరే వివేకానంద, ఎన్ఆర్ఐ. హుదూద్ తుఫాను బాధితులను ఆదార్చడానికి మహాత్మాగాంధీ సేవా సమితి ద్వారా మీ చేతుల మీదుగా నిధులు అందజేద్దామని ఈయన వచ్చారు. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఎ రైట్ పర్సన్. మీ ప్లానింగ్ బాగా నచ్చింది. మీ సేవా భావనకు ధన్యవాదాలు సార్. ఫోన్లో మాట్లాడినప్పుడు మధు మీ గురించి చెప్పాడు. చాలా సంతోషం. మాతృభూమికి సేవ చేయాలని వచ్చిన మీ తపనకి హ్యాట్స్ ఆఫ్. తుఫాను దాటికి గడగడలాడిన విశాఖకు మీలాంటి దాతలే కొండంతండ. మీడియా ద్వారా తెలుసుకుని ఇంత దూరం సాయం చేయడానికి వచ్చారంటే మీ ఔదార్యానికి నిదర్శనం. నా గురించి నేను చెప్పుకుంటే అది ఆత్మస్తుతి అవుతుంది. అయితే మా గాంధీ సేవా సమితి గురించి చెప్పుకోవడం గర్వకారణం అవుతుంది. బాధితుల కోసం, పేదల కోసం సేవ చేయాలంటే ముందుగా కావాల్సింది డబ్బు కాదు, అంతకు మించిన మంచి మనసుండాలి. మానవత్వంతో స్పందించే ఉదార గుణసంపన్నులు ఎందరో ఉన్నారు. ఎందరో దాతలు ఇచ్చే విరాళాలు మధ్యలో దళారీలు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. దాతల ఆశయాల్ని నీరుకరుస్తూ ఉంటారు. అపాత్రదానం చెయ్యకూడదు. నిజాయితీతో, నిబద్ధత, సేవాభావం కలిగిన ఖచ్చితమైన వ్యక్తుల ద్వారానే విరాళాలు పంపించాలి. మీరు సరైన చోటికే వచ్చారు. మా సేవా సంస్థ ఎందరో కంటి చూపు కోల్పోయిన అభాగ్యులకి కంటి వెలుగులు ప్రసాదించింది. నెలకు 4-5 నేత్రదానం చేసేవాళ్లం. మీడియా ద్వారా మా సేవలు విస్తృతమయ్యాయి. మా ఉడతాభక్తిని, సేవను పత్రికలు, ఛానళ్లు ప్రాచుర్యంలోకి తెచ్చాయి. బాధితులు, కంటి రోగుల సంఖ్య పెరిగింది. 45-50 వరకు నేత్రదానాలు చేశాం. చక్కటి ప్రణాళికతో, మంచి వ్యూహంతో మేము మా సేవల్ని విస్తరించాం. దాతల ఆశయాలను ఖచ్చితంగా అమలుపరచడమే మా ప్రధాన లక్ష్యం. మీరే నా ఈ విరాళాన్ని స్వీకరించి సరైన బాధితులకు చేరవేయగలరని నమ్ముతున్నాను సార్. వివేకానంద్ గారు, మీరందిస్తున్న విరాళం, మీరు ఏ ఆశయ ప్రకారం ఈ విరాళాలు ఎవరికి చెందాలో వాళ్ళకి అందించే బాధ్యత మా మీద పెట్టారు. నేను సేకరించే విరాళాలతో పాటు వీటిని కూడా బాధితులకు అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. నేను అక్కడ దాకా ఎలాగా రాలేనండి. మీరే నా తరపున ఈ డబ్బులు పంచండి అయ్యా. నమస్కారం బాబు. కళ్ళజోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్క పలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం
నమస్కారం అండి రెడ్డి గారు. చాలా మంచి పని చేస్తున్నారు. నా వంతు సహాయం కూడా మీకు అందజేస్తున్నాను. మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం. నగలన్నీ దానం చేస్తున్నావు, మరి నువ్వెలా బతుకుతావమ్మా? బాబు, రేపో మాపో రాలిపోయేదాన్ని. తుఫాను కష్టాలు నాకు తెలుసు. వాళ్ల కోసం ఈ మాత్రం చేయాలి కదా నాయనా. మరి మీ మనవరాల నగలు కూడా వేయించేశారు. నా మనుమరాలు పెద్దదై బాగా సంపాదించుకోగలదు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్న విషయం ఈ తరం గుర్తించాలిగా. ఆహా, అద్భుతం, ఆనందం. ఓ మానవత్వమా వర్ధిల్లు. సాటి మనిషి కోసం ఉదారంగా స్పందించే సహృదయులు, మానవతామూర్తులు, మీ అందరికీ పాదాభివందనం. హుద్దూర్ తుఫాన్లు ఎన్ని వచ్చినా మనిషి ధైర్యాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీయలేవని ఎంత గొప్పగా స్పందించారు. అద్భుతం. మానవత్వంతోనే మహావిలయాన్ని సైతం ధిక్కరించగలమని ఎంత ఔన్నత్యాన్ని, ఎంత ఆత్మస్థైర్యాన్ని అందించారో మీరు. అందరికీ నా ప్రణామాలు. మనిషి గొప్పదనం, ఎత్తుని కొలిచే సాధనం అతడు సంపాదించిన సంపద కాదు, వితరణ మాత్రమే. అందరూ సంపన్నులు, దాతలు కారు. అలాగని దాతృత్వం ఉన్నవారంతా సంపన్నులు కాదు. వితరణశీలం ఓ అరుదైన వ్యక్తిత్వం, మానవత్వ పతాకం. హుద్దుత్ తుఫాను దాటికి గూడు చెదరి, గుండె చెదరి, శోక నగరంగా మారిన విశాఖ నగరానికి తన వంతు చేయూతనివ్వాలన్న తపనతో